సూర్యాపేట పట్టణంలోని 19వ వార్డ్ భగత్ సింగ్ నగర్లో పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ గౌస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు వస్త్రదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీసీసీ సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోనే 19వ వార్డు భగత్ సింగ్ నగర్లో పట్టణ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ గౌస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు వస్త్రదాన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన పీసీసీ సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు వారు 24 గంటలు సేవలందిస్తున్నారని అన్నారు. పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, పబ్లిక్ క్లబ్ కోశాధికారి, కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్, ఎలిమినేటి అభినవ్ మరియు కాంగ్రెస్ జిల్లా నాయకులు రాంబాబు గౌడ్, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాగన్ ఉంటాడు ఇట్రా ఇటు చూడే రమేష్ అన్న, ఇటు చూడు. ఓకే రైట్, ఇటు చూడండి. కీరా డియమ్మా ఇట్లా పట్టుకోండి. వెనకకి రా. ఈరోజు సూర్యాపేట పట్టణంలోని 19వ వార్డులో సూర్యాపేట మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ సోదరుడు గౌస్ గారు, ఒకసారి దగ్గర గౌస్ గారు ఒక మంచి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పారిశుద్ధ కార్మికులకు మరియు మున్సిపల్ ఎంప్లాయీస్కు ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా వారు వస్త్ర బహుకరణ అనేది గొప్ప విషయంగా పరిగణిస్తూ ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలి. నాతో పాటు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా కంటెస్ట్ చేసిన తాట విజయశ్రీ గారు, అన్న యాదగిరి రిటైర్డ్ ఎంఆర్ఓ గారు, పెద్దలు, మత పెద్దలు మౌలానా గారు, అలాగే టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ గారు, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అభి గారు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నాయకులు సోదరుడు రాంబాబు గారు, పందిరి మల్లేష్ గారు, ఇంకా మకట్ల కౌన్సిలర్ గారు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మా గుడిపాటి నరసయ్య గారు, పిల్లల మరి శివాలయ చైర్మన్ సైదుల్ గారు, ఇంకా ఇక్కడ వచ్చేసిన వార్డు మిత్రులకు, పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తూ, పెద్దలు దామోదర్ రెడ్డి గారి తరఫున కూడా ఈ కార్యక్రమానికి పొద్దుగాల చెప్పిండి ఏం ప్రోగ్రాం ఉందన్నాడు. గౌస్ ఈ ప్రోగ్రాం పెట్టిందంటే మంచి కార్యక్రమం, దాన్ని మిస్ చేయకుండా తప్పకుండా గౌస్ను ఆశీర్వదించి ఆ వార్డు ప్రజలకు కూడా దామోదర్ గారి తరఫున, యువ నాయకులు సర్వోత్తమ గారి తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. అంజద్ గారు చెప్పినట్టు కోవిడ్ టైంలో కాదు, పారిశుద్ధ కార్మికులు ఎక్కడ ఉన్నా కూడా ప్రతిరోజు 24/7 లెక్క మనందరూ ఉపన్యాసాలు ఇచ్చిపోయటంలో కానీ వారి వారి కార్యక్రమంలో, కర్తవ్యంలో ఎలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎలాంటి సహనం కోల్పోకుండా ఈ ప్రజలకు సర్వీస్ చేస్తూ ఉన్నారు. వారి రుణం తీర్చుకోవడం అనేది
చిన్న విషయం కాదు. వారికి మున్సిపాలిటీ కానీ ప్రభుత్వాలు కూడా వారికి సరైన వేతనాలు కూడా ఇవ్వాలని ఈ నూతన సంవత్సరం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అధికారం కోరుతా ఉన్నాము. ఈ మధ్యకాలంలో ఒకటి వార్త చూశాను. మన మిత్రుడు ఐతగాని రాంబాబు గారు 10 టీవీ రిపోర్టర్ వారి కూతురు జన్మదినాన్ని పారిశుద్ధ కార్మికులతోటి వారి ఇంట్లో పిలిచి వారికి భోజనం పెట్టి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు వారిని కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియపరుస్తున్నామని. ఇకపోతే